మన దేశంలో పౌరసత్వాన్ని పొందే పద్ధతులు. జెస్సోలి జన్మస్థలం ఆధారంగా పౌరసత్వాన్ని పొందడాన్నే జెస్సోలి అంటారు. 1986 పౌరసత్వ చట్ట సవరణ అనుసరించి 1 జూలై 1987 తర్వాత జన్మించిన వ్యక్తి యొక్క తల్లిదండ్రులు భారతీయులై ఉండాలి లేదా ఒకరైనా భారతీయులై ఉండాలి. విదేశీయులకు రాయబారులకు ఈ అంశం వర్తించదు. జస్ సాంగ్వినాస్ అంటే రక్త సంబంధము ద్వారా పౌరసత్వం పొందడమే జస్ సాంగ్వినాస్. రక్త సంబంధం ద్వారా పౌరసత్వం పొందడమే జస్ సాంగ్వినాస్. తల్లిదండ్రులు భారత సంతతికి చెందిన వారై విదేశాలలో నివసిస్తున్న కాలంలో వారికి కలిగిన సంతానానికి భారత పౌరసత్వం కల్పిస్తారు. తల్లిదండ్రులు విదేశాలలో నివసిస్తున్న కాలంలో వారికి కలిగిన సంతానానికి భారత పౌరసత్వం కల్పిస్తారు. గమనిక, 1992లో పౌరసత్వ చట్టంలో చేసిన సవరణను అనుసరించి 1992 తర్వాత విదేశాలలో జన్మించిన వారి యొక్క తల్లి లేదా తండ్రి ఇద్దరిలో ఒకరైనా భారతీయులై ఉండాలి, లేకుంటే భారత పౌరసత్వం కల్పించబడదు. నమోదు ద్వారా పౌరసత్వం. భారత్కు చెందినటువంటి వ్యక్తులను వివాహమాడిన విదేశీయులు, అదేవిధంగా మన దేశానికి చెందిన తల్లిదండ్రులకు కలిగిన సంతానం ఎవరైనా పౌరసత్వానికై తమ పేర్లను ఆయా రాయబార కార్యాలయాలలో నమోదు చేసుకోవాలి. భారత్కు చెందిన వ్యక్తులను వివాహమాడిన విదేశీయులకు, అదేవిధంగా మన దేశానికి చెందిన తల్లిదండ్రులకు విదేశాలలో కలిగిన సంతానం ఎవరైనా పౌరసత్వానికి తమ పేర్లను ఆయా దేశాలలోని భారత రాయబార కార్యాలయాలలో నమోదు చేసుకుంటే భారత పౌరసత్వం కల్పించడం జరుగుతుంది. సహజీకృత పౌరసత్వం అంటే విదేశాలకు చెందిన పౌరులు ఎవరైనాను వారి పౌరసత్వాన్ని వదులుకొని భారత పౌరసత్వాన్ని స్వీకరించటమే సహజీకృత పౌరసత్వం. విదేశాలకు చెందిన పౌరులు ఎవరైనాను వారి దేశం యొక్క పౌరసత్వాన్ని వదులుకొని భారత పౌరసత్వాన్ని స్వీకరించటే సహజీకృత పౌరసత్వం. ఉదాహరణకు మదర్ తెరిసా 1986లో చేసిన పౌరసత్వ చట్ట సవరణను అనుసరించి వీళ్ళు ఈ విధంగా సహజీకృత పౌరసత్వం పొందాలంటే 7 సంవత్సరాలు భారతదేశంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలి, మరియు భారతీయ భాషలలో ఒక భాష పైన అవగాహన కలిగి ఉండాలి. సహజీకృత పౌరసత్వం పొందాలనుకునేటువంటి వాళ్ళు 1986లో చేసినటువంటి పౌరసత్వ చట్ట సవరణను అనుసరించి 7 సంవత్సరములు స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలి, లేదా అంతేకాకుండా భారతీయ భాషలలో ఒక భాషపై అవగాహన ఉండాలి. నెక్స్ట్, ఉద్యోగం ద్వారా పౌరసత్వం. భారత ప్రభుత్వ అధీనంలోని ఏదైనా విభాగంలో 12 నెలల పాటు ఉద్యోగం చేసిన వారు మన దేశ పౌరసత్వం కొరకు దరఖాస్తు చేసుకున్నప్పుడు భారత పౌరసత్వం కల్పించడం జరుగుతుంది. భారత ప్రభుత్వం యొక్క అధీనంలో ఏదైనా విభాగంలో 12 నెలల పాటు ఏదైనా ఉద్యోగం చేసిన వారు మన దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి భారత పౌరసత్వం కల్పించడం జరుగుతుంది. వివాహము ద్వారా పౌరసత్వం. గతంలో భారతదేశ పురుషులను వివాహం చేసుకున్న స్త్రీలకు మాత్రమే మన దేశ పౌరసత్వం లభించినది. కానీ 1992లో చేసినటువంటి పౌరసత్వ చట్ట సవరణను అనుసరించి భారతదేశ స్త్రీలను వివాహమాడిన విదేశీ పురుషులకు కూడా భారత పౌరసత్వం కల్పించడం జరుగుతుంది. గతంలో అయితే భారతదేశంలో ఉండే పురుషులను వివాహం చేసుకునే స్త్రీలకు మాత్రమే, ఉదాహరణకు రాజీవ్ గాంధీ సోనియా గాంధీని వివాహం చేసుకుంటే సోనియా గాంధీకి మన దేశ పౌరసత్వం కల్పించబడింది. అయితే 1992లో చేసినటువంటి పౌరసత్వ చట్ట సవరణను అనుసరించి భారతీయ స్త్రీలను వివాహమాడిన విదేశీ పురుషులకు కూడా భారత పౌరసత్వం కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్, భూభాగాల విలీనం ద్వారా
ఇతర దేశాలకు చెందినటువంటి ఇతర భూభాగాలు ఏవైనాను భారత్లో విలీనమైనప్పుడు ఆ ప్రాంతానికి చెందిన ప్రజలకు భారత పౌరసత్వం కల్పించడం జరుగుతుంది. ఉదాహరణకు సిక్కిం, పుదుచ్చేరి వీటిని భారతదేశంలో కలుపుకొని భారతీయ పౌరసత్వం కల్పించడం జరిగినది. ఇది పౌరసత్వాన్ని పొందే పద్ధతులు, మన దేశంలో పౌరసత్వాన్ని పొందే పద్ధతులు ఇది. జస్సోలి, జస్సాంగ్వినస్, నమోదు ద్వారా పౌరసత్వం, సహజీకృత పౌరసత్వం, ఉద్యోగం ద్వారా పౌరసత్వం, వివాహం ద్వారా పౌరసత్వం, భూభాగాల విలీనం ద్వారా పౌరసత్వం.